కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక సిద్ధార్థ కాలేజ్ వద్ద ఫ్లైఓవర్ ను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మరియు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మూలన పడ్డ కానూరు సిద్ధార్థ కళాశాల ఫ్లైఓవర్ ను కూటమి ప్రభుత్వంలో ప్రారంభించడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టేసిందని విమర్శలు చేశారు. ఈ రోడ్డును పొడిగించడం కోసం సిఆర్డీఏ నుంచి నిధులు విడుదల చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. 2002లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బివి మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి కానూరు పరిధి వరకు పంటకాల రోడ్డు తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి చేయడం జరిగింది. తిరిగి 2014-19 నుంచి కానూరు పరిధి నుంచి పోరంకి పరిధి వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మధ్యలో ఫ్లైఓవర్ మాత్రం కేవలం 90% పూర్తయిన ఫ్లైఓవర్ని 10% గత 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేక వదిలేస్తే గత ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన 4 నెలల కాలంలోనే మరి చుట్టూ అటువైపు ఇటువైపు డ్రైనేజీలు, సౌండ్ బారియర్సు, అలాగే ఫ్లైఓవర్ మొత్తం కూడా పూర్తి చేసి ఈరోజు గౌరవనీయులు మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీని కంటిన్యూషన్ పంటకాల రోడ్డు గంగూరు NH 200 అడుగుల రోడ్డు ఎక్కడైతే ప్రారంభం అవుతుందో అక్కడికి వెళ్ళి కలుస్తుంది. కాబట్టి దానికి నిధులు కూడా సిఆర్డీఏ నుంచి నిధులు ఇస్తానని చెప్పేసి శాంక్షన్ చేస్తానని చెప్పి ఆయన తెలియజేసినందుకు ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో ఏదైతే మొండిగా పనిచేయకుండా ఉన్నాయో యనమల కుదురు వంతెన కానీ, యనమల కుదురు వంతెన కూడా ఒక నెల రోజుల్లో దాన్ని కూడా పార్థసారథి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభిస్తాం. ఇది మున్సిపల్ శాఖ సిఆర్డీఏకి సంబంధించి మున్సిపల్ మంత్రి గారు దీన్ని ప్రారంభించారు. అది కూడా నెల రోజుల్లో పూర్తి చేసి యనమల కుదురు వంతెన దాదాపు 1,00,000 మంది ప్రయాణం చేసే వంతెన ఇదే విధంగా ఉంది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఈ నియోజకవర్గంలో మరి గతంలో 5 సంవత్సరాలు పనిచేసినందుకు చాలా గర్వపడతా ఉన్నా. మళ్ళీ 5 సంవత్సరాలు నేను పనిచేసినందుకు ప్రజలందరూ గర్వపడే విధంగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తాడిగడప వీటిని కలుపుతూ పంటకాలం మీద ఒక బ్రిడ్జిని యాక్చువల్గా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇది 400 మీటర్లు. దీన్ని సిద్ధార్థ అకాడమీ వాళ్ళు 11 కోట్ల రూపాయలతో యాక్చువల్గా నిర్మించారు. దీనికి సౌండ్ బ్యారియర్సు, తర్వాత డ్రైన్స్, లైట్స్ అవన్నీ ఒక 3,55,00,000తో మున్సిపల్ అండ్ సిఆర్డీ కలిసి పూర్తి చేయడం జరిగింది. ఇది గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు యాక్చువల్గా స్టార్ట్ చేసిన బ్రిడ్జి. అప్పుడే మెజారిటీ వర్క్ కంప్లీట్ చేశారు. కానీ గత ప్రభుత్వం ఆ డ్రైన్స్ కట్టక, అంటే ఆ డ్రైన్స్ కూడా బడ్జెట్ ఇవ్వక 11 కోట్లు ఒక ప్రైవేటు వాళ్ళు, ఒక సిద్ధార్థ ఆర్గనైజేషన్, ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు 11 కోట్లు స్పాన్సర్ చేసి వాళ్ళు బ్రిడ్జి నిర్మిస్తే ఆ బ్రిడ్జికి కావాల్సిన లైట్లు కావచ్చు, 2 పక్కల డ్రైన్ కావచ్చు, తర్వాత లైట్లు, సౌండ్ బ్యారియర్, ఎందుకంటే పక్కన కాలేజీ కాబట్టి సౌండ్ బ్యారియర్స్కి 3,55,00,000 దాన్ని ప్రభుత్వం పెట్టక దీన్ని నిలిపేశారు. అంటే పనంతాడు పూర్తి అయిపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రావటం, బోడే ప్రసాద్ ఎమ్మెల్యే గారు దీని మీద పట్టుబట్టి ఈ పని పూర్తి చేసి ఈరోజు ఇనాగరేషన్ చేశారు. అయితే ఈరోజు ఖజానా ఖాళీ, ఖజానా డబ్బులు లేవు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసేసింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి ప్రజల మీద భారం మోసి వెళ్ళిపోయింది. అస్తవ్యస్తం అంటే ప్రజలు కట్టిన ట్యాక్సులు, స్థానిక సంస్థల్లో, అంటే ఇప్పుడు మున్సిపాలిటీ తీసుకుంటే మున్సిపాలిటీస్ ప్రజలు కట్టిన ట్యాక్సులు కావచ్చు, హౌస్ ట్యాక్సెస్, వాటర్ ట్యాక్స్, అదేవిధంగా బిల్డింగ్ అప్రూవ్స్ వచ్చిన ట్యాక్సులు, ఇవన్నీ స్థానిక సంస్థలు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుకోవడానికి కౌన్సిల్లో పెట్టుకొని అప్రూవ్ చేసుకుంటారు. సిస్టమ్ అది. చట్టం ఏమి ఇచ్చిందంటే కేంద్ర చట్టం స్థానిక సంస్థల్లో ఏ ట్యాక్సులు కలెక్ట్ చేసినా ఆ స్థానిక సంస్థకు వాడుకోవాలని. కానీ గత ప్రభుత్వం ఆ డబ్బులని డైవర్ట్ చేసింది.
దేనికి డైవర్ట్ చేసింది కూడా సరిగా లెక్కలేదు. ఈరోజు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే దాదాపు 3,200 కోట్లు డైవర్ట్ చేసింది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్నారు. త్వరలోనే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ముందుకు పోతున్న అందరూ ఆశిస్తాం. అయితే ఈరోజు ఇక్కడ ఈ బ్రిడ్జ్ కంటిన్యూవేషన్ 3.5 కిలోమీటరు రోడ్డు కావాలని యాక్చువల్గా ఎమ్మెల్యే గారు అడగటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా సిఆర్డీఏ చేపట్టి దాన్ని కంప్లీట్ చేస్తుందని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అనువుగా ఉండేటట్టుగా ట్రాఫిక్ సమస్యను తగ్గించేదానికి ఈ బ్రిడ్జిని ఇనాగరేషన్ చేయించిన బోడే ప్రసాద్కి ఆ సిద్ధార్థ అకాడమీ యొక్క యాజమాన్యాలందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.